ఓకే, మనం లాస్ట్ క్లాస్లో డెల్టా టేబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి, పాకెట్ ఫైల్స్ ఏంటి, అలా జేసన్ ఫైల్స్ వీటి గురించి డిస్కస్ చేస్తాం కదా. ఇప్పుడు మనం ఏదైతే లేక్ హౌస్ వేర్ హౌస్ లో టేబుల్స్ ఉంటాయో ఆ టేబుల్స్ ని పవర్ బై డెస్క్టాప్ లో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అని కూడా మనం అయితే ఈ క్లాస్ లో రైట్. సో మనకి ఇక్కడ చాలా టేబుల్స్ ఉన్నాయి అనమాట. మీరు ఏ టేబుల్ అయినా కనెక్ట్ అవ్వచ్చు, తెలిసిన ప్రాబ్లం. సో నేను ఆల్రెడీ పవర్ బై డెస్క్టాప్ కూడా ఓపెన్ చేశాను. సో మనం ఇక్కడ ఎలా కనెక్ట్ అవ్వాలంటే మనకి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి వన్ లేక్ డేటా హబ్ ఉంది, మనకి కేకేఎల్ వేర్ హౌస్, లేక్ హౌస్, డేటా మార్ట్, పవర్ బై సిమెటిక్ మోడల్, ఇలా సో 5 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, పవర్ బై సిమెటిక్ మోడల్, డేటా మార్ట్, లేక్ హౌస్, వేర్ హౌస్, కేకేఎల్. సో ఫస్ట్ వేర్ హౌస్ చూద్దాం, దాని తర్వాత సో లేక్ హౌస్ చూద్దాం. ఓకే, ఓపెన్ చేశాను, లెట్స్ వెయిట్. సో ఫస్ట్ మనం ఏ టైంలో డేటా ఉందో వెరిఫై చేద్దాం. Okay. ఎందుకంటే మనం ఆన్లైన్ కనెక్ట్ అవుతున్నాం కదా, అంటే ఫ్యాబ్రిక్ వర్క్ స్పేస్ నుంచి కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి సైన్ ఇన్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే మనకి ఎలో చేస్తుంది పర్టికులర్గా. చూద్దాం ఎంత టైం పడుతుందో. సో ఐ థింక్ ఇప్పుడు పాస్వర్డ్ కూడా అడుగుతుంది. ఓకే, ఐ థింక్ కనెక్ట్ అయిందట, బట్ విల్ వెయిట్. కనెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏదైతే మనం వేర్ హౌస్ సెలెక్ట్ చేసామో ఆ వేర్ హౌస్ లో ఉన్న టేబుల్స్ మొత్తం వస్తాయి, చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి సో డెల్టా వేర్ హౌస్, ఓకే, టెస్ట్ మోర్, సోర్స్ డేటా, డెమో, లేక్ హౌస్, ఇలా సో రకరకాలు వచ్చినాయి కదా. మనకి ఏ వేర్ హౌస్ ఉంది? సో టెంప్ డేటా వేర్ హౌస్. ఓకే, సో టెంప్ డేటా వేర్ హౌస్ కావాలంటే మీరు ఫిల్టర్ ఎలా ఉంది కదా, వేర్ హౌస్. ఓకే, సారీ, వేర్ హౌస్ టెంప్ డిడబ్ల్యూ కదా. సో దీన్ని కనెక్ట్ అయినా ఇక్కడ మనకి సో కనెక్ట్ ఎస్కేల్ ఎండ్ పాయింట్ ఉంది. సో మనమైతే కనెక్ట్ క్లిక్ చేద్దాం. లోడ్ అవుతుంది. సో ఐ థింక్ అన్ని టేబుల్స్ కనెక్ట్ అవుతున్నట్టుంది, బట్ విల్ వెయిట్. సో కనెక్టింగ్ టు లైవ్ టు సెమాంటిక్ మోడ్ లెర్నింగ్ సంథింగ్. ఓకే, ఓకే, ఏదైతే మనకి ఇక్కడ సో బేసికల్ గా ఈ టెంప్ డిడబ్ల్యూ లేక్ వేర్ హౌస్ ఉందో, ఈ వేర్ హౌస్ లో మన టేబుల్స్ అన్ని కూడా మనకి సో పవర్ బై డెస్క్టాప్ లో అయితే కనెక్ట్ అయింది అనమాట. బట్ మీకు డౌట్ లో వచ్చి మనకి ఇన్ని అవసరం లేదు కదా, సో ఎందుకు కనెక్ట్ అయ్యేది. ఓకే, బట్ మనకి అలా అయితే డిఫైన్ చేశారు. సో ఇది వచ్చేసరికి లైవ్ కనెక్షన్, కనెక్టెడ్ లైవ్ టు పవర్ బై సెమాంటిక్ మోడల్. ఇది వచ్చేసరికి లైవ్ కనెక్షన్ అన్నమాట. సో బేసికల్గా మీరు ఏం చేయాలనుకుంటే మనం ఒక సెమెటిక్ మోడల్, అంటే డిఫాల్ట్ సెమెటిక్ మోడల్ ఉంటుంది, లేకపోతే న్యూ సెమెటిక్ మోడల్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీనింగ్ ఏంటంటే మీరు రిపోర్టింగ్కి వెళ్తే న్యూ సెమెటిక్ మోడల్, సో డిఫాల్ట్ సెమెటిక్ మోడల్ ఉంటుంది కదా, ఆ సెమెటిక్ మోడల్స్కి మీకు కావాల్సిన టేబుల్స్ అనేది సో డిజైన్ చేసుకొని అది ఇక్కడ మీరు కావాలనుకుంటే సెమెటిక్ మోడల్ కనెక్ట్ అవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో సారీ, సో సెమాంటిక్, సో ఇలా కనెక్ట్ అవ్వచ్చు మీరు డైరెక్ట్గా
సెమెటిక్ మోడల్ ఐ మీన్ ఎంటైర్ వేర్ హౌస్ కాకుండా మీకు ఫర్దర్గా అంటే కొన్ని టేబుల్స్ మాత్రమే కావాలి అలా అనుకుంటే మీరు పర్టికులర్గా ఒక సెమెటిక్ మోడల్ క్రియేట్ చేసుకున్న ఆ సెమెటిక్ మోడల్లో మీకు కావాల్సిన డైమెన్షన్ టేబుల్స్ కావచ్చు, ఫ్యాక్ట్ టేబుల్స్ కావచ్చు, అలానే మెజర్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు కావాల్సినవి డిఫైన్ చేసుకున్న దాన్ని పవర్ బై డెస్క్టాప్కి కనెక్ట్ అయితే సరిపోతుంది అన్నమాట. సో మీరు అలా అయినా చేయొచ్చు. ఒకవేళ సో ఇది వద్దు వేర్ హౌస్ కావాలనుకుంటే అంటే సీక్వెల్ ఎండ్ పాయింట్ కావాలనుకుంటే అది కూడా కనెక్ట్ కదా. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. సో ఇందాకేంటి డైరెక్ట్ గా అన్ని కనెక్ట్ అయ్యి బట్ ఇప్పుడు వచ్చేసరికి సీక్వెల్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అవ్వడం, దాని తర్వాత సెమెటిక్ మోడల్ ఉంది కదా, సో అది కనెక్ట్ అవ్వడం. చూద్దాం, రకరకాల వేరియేషన్స్ ఉంటాయి కదా, సో దట్ మీకు ఒక ఐడియా అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ ఇది కొంచెం టైం తీసుకుంటుంది బేసికల్ గా. సో వీ నీడ్ టు వెయిట్. ఒక 1 మినిట్ 1.5 మినిట్ టైం తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే నా సిస్టమ్ చాలా స్లో కాబట్టి. మీరు ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాక్టీస్ చేయకపోతే మనకు అన్ని కాన్సెప్ట్లు అనేది గుర్తుండడం వల్ల చాలా కష్టం అవుతుంది. లెట్స్ ఓపెనింగ్ 1 మినిట్ అయితే తీసుకున్నది టైం. ఓకే, లక్కీగా మనకి ఓపెన్ అవుతుంది టైంగా. బ్లాంక్ రిపోర్ట్. సో ఇంకా ఓపెన్ అవ్వాలన్నమాట జస్ట్. ఓకే, ఇప్పుడు మనం కనెక్ట్ అవుదాం మళ్ళీ. సో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి, సో దీని మీద క్లిక్ చేద్దాం. వన్ లైక్ డేటా హబ్, సో వేర్ హౌస్ లోడ్ అవుతుంది. ఇప్పుడు మన ఈమెయిల్ అడగదు అనమాట, ఎందుకంటే ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి. సో డైరెక్ట్ గా మీరు ఏ డేటా వేర్ హౌస్ నుంచి మీరు కనెక్ట్ అవ్వాలనుకున్నారో అది మాత్రం అడుగుతుంది. వర్కింగ్ ఆన్ ఇట్, లెట్స్ మీట్. ఓకే, ఇక్కడ ఫిల్టర్ అయి ఉన్నాయా. సో సీక్వెల్, ఎప్పుడు నేను టెంప్ డేటా వేర్ హౌస్ తీసుకున్నాను, అయితే సీక్వెల్ ఎండ్ పాయింట్. సో ఇందాక డైరెక్ట్ గా కనెక్ట్ అని క్లిక్ చేశాను, బట్ ఇప్పుడు వచ్చేసరికి సీక్వెల్ ఎండ్ పాయింట్ మీద సెలెక్ట్ చేశాను. చూద్దాం ఏం డిఫరెన్స్ వస్తుందని. టైం తీసుకుంటాను. ఓకే, సో ఒకసారి అడుగుతూ ఉంటుంది అన్నమాట క్రెడెన్షియల్స్ ఏంటనేది. సో మనమైతే ప్రాపర్గా డెఫిన్ చేయాల్సి ఉంటుంది. సో ప్లీజ్ వెయిట్, విల్ ఎస్టాబ్లిష్ ద కనెక్షన్. ఓకే, యా విల్ వెయిట్ ఇట్. ఓపెన్ అవుతుంది. సో మనకి డెమో ఫైనల్ టెస్ట్. ఓకే, ఓకే, ఓకే.
సో మీరు కావాలంటే సో ఇక్కడ ప్రివ్యూ కూడా చూసుకోవచ్చు. లోడ్ అవుతుంది యాక్చువల్లీ. అంటే ఇందాక దానికి మీకు ఇప్పుడు అర్థమైంది కదా. సో డెమో ఫైనల్ టెస్ట్ దీంట్లో ఏం లేదు. ఓకే, సో దీంట్లో 3 కాలమ్స్ ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ మనకి టీబీఎల్ ఎంప్లాయీ, సో ఈ టేబుల్స్ ఉన్నాయి. ఇది సెలెక్ట్ చేద్దాం. రిమైనింగ్ మనకి ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకి ఈ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్, ఎంప్లాయీస్ టేబుల్ ఆల్రెడీ మనం చాలా సార్లు యూజ్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా తెలుస్తుంది అన్నమాట. చూసారు కదా. సో ఇది వచ్చేసరికి సీక్వల్ ఎండ్ పాయింట్ కనెక్షన్ అనమాట. ఇందాక కనెక్ట్ అంటే మొత్తం, అంటే ఏదైతే మీరు పర్టికులర్ ఫ్యాబ్రిక్ డేటా వేర్ హౌస్ సెలెక్ట్ చేస్తారో ఆ వేర్ హౌస్ లో ఉన్న టేబుల్స్ అన్ని కూడా వచ్చి, బట్ ఇక్కడ సీక్వల్ ఎండ్ పాయింట్ యూజ్ చేసుకుంటే మనకు కావాల్సిన కొన్ని డీటెయిల్స్ కాబట్టి అవి మాత్రమే సెలెక్ట్ చేశాను. ఈ అన్లోడ్. ఇప్పుడు లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంపోర్ట్ డైరెక్ట్ కొరియర్ మోడ్ అడుగుతుంది. సో మీకు ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. సో మీ అందరూ తెలుసు కదా ఇంపోర్ట్ మోడ్ ఏంటి, డైరెక్ట్ కొరియర్ మోడ్ ఏంటి అని. ఇక ఓకే, లోడింగ్ కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఒక 1 మినిట్ అలా తీసుకుంటాం. 1 మినిట్ టు 30 మినిట్స్, 30 సెకండ్స్. ఓకే, ఇట్స్ గోయింగ్ ఆన్. రైట్. ఓకే, వర్కింగ్ ఆన్ ఇట్. చూడండి మీకు ఇక్కడ ఇందాక లైవ్ కనెక్షన్ వచ్చింది, బట్ ఇప్పుడు వచ్చేసరికి స్టోరేజ్ మోడ్ మనకి 2 ఆప్షన్స్ వచ్చాయి అనమాట. ఒకటి ఇంపోర్ట్, డైరెక్ట్ కొరి మోడ్. నేనైతే సో డైరెక్ట్ కొరి మోడ్ సెలెక్ట్ చేస్తున్నా. మనకి 4 రకాలు ఉంటాయి. ఒకటి ఇంపోర్ట్, డైరెక్ట్ కొరి మోడ్, మిక్స్డ్ మోడ్ అండ్ సో కాంపోజిటివ్ మోడల్ అండ్ సో డైరెక్ట్ లేక్ అనమాట. 4 ఆప్షన్స్ ఉంటాయి. మీకు రిక్వైర్మెంట్ బట్టి మీరైతే డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు ఏ మోడల్ కావాలనేది. ఓకే, సో మీరు డేటా అనేది ఇక్కడ చూడడం డైరెక్ట్ కొరియర్ మోడ్ అయితే. సో అర్థమైంది కదా. అయితే ఇప్పుడు మనకి ఇప్పటిదాకా ఏంటి, ఫ్యాబ్రిక్ డేటా వేరస్ నుంచి మాత్రమే మనం అయితే సో డేటా అనేది కనెక్ట్ అవ్వటం జరిగింది అనమాట. లైక్ సో పవర్ బై డెస్క్టాప్. అదే మనకి ఫ్యాబ్రిక్ లేక్ హౌస్ అనమాట. లేక్ హౌస్ లో మనకి టేబుల్స్ ఉంటాయి కదా. సో అది ఎలా కనెక్ట్ అవుతారో ఏంటంటే మనం అయితే చూద్దాం. సో ఓకే, అన్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు లేక్ హౌస్ చూద్దాం. సో డేటా వాల్యుయేషన్. ఇక్కడ ఫిల్టర్ చేసుకున్నాం సేఫ్ సైడ్. రిపోర్ట్ తీసేసి లేక్ హౌస్. ఓకే, మనకి ఇక్కడ సో చాలా లేక్ హౌస్లు ఉన్నాయి అనమాట. కాకపోతే నేను ఎక్కువ యూజ్ చేసేది సోర్స్ డేటా అనమాట. ఓకే, సోర్స్ డేటా కనెక్ట్ అవుతాం ఇప్పుడు. సో 3 డాట్స్. ఓకే, లేక్ హౌస్. ఇందాక వేర్ హౌస్ కనెక్ట్ కానీ ఇప్పుడు వచ్చేసరికి లేక్ హౌస్ గ్యాస్ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కూడా మనకి లేక్ హౌస్ ఉంది కదా. అయితే సోర్స్ డేటా లేక కనెక్ట్ అవుతాను. ఇక్కడ కూడా మనకి కనెక్ట్. సో సో కనెక్ట్ క్రియేట్ ఎ లైవ్ కనెక్షన్ విల్ ఆటోమేటిక్లీ డిపెండ్ డేటా మోడ్ ఆర్ సో సీక్వల్ ఎండ్ పాయింట్ అనమాట. సో ఫస్ట్ నేను సీక్వల్ ఎండ్ పాయింట్ కనెక్ట్ అయిన తర్వాత దాని తర్వాత నేను సో ఎంటైర్ కనెక్ట్ అవుదాం, చూద్దాం వర్క్ అవుతుందా లేదా. కనెక్ట్ సీక్వల్ ఎండ్ పాయింట్. లోడ్ అవుతుంది.
ఇక్కడ కూడా మన క్రెడెన్షియల్స్ అయితే అడుగుతున్నాం అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం, క్లిక్ చేసి ఏం కాదు. ఓకే, కనెక్టింగ్ టు ఎస్టాబ్లిషింగ్ ద కనెక్షన్. సో ఇక్కడ మనకి చాలా టేబుల్స్ ఉన్నాయి. సో మీకు ఏ టేబుల్ కావాలంటే ఆ టేబుల్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఒక 3 టేబుల్స్ తీసుకుంటాను, ఎక్కువ కూడా అవసరం లేదు మనకి. డేటా లోడ్ అవుతుంది. ఓకే, సో ఈ టేబుల్లో డేటా ఉంది. ఓకే, ఓకే, ఇలా ఒక 3 టేబుల్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు నేను లోడ్ చేద్దాం. ఓకే, ఇంపోర్ట్ డైరెక్ట్ క్వరీ మోడ్ అడుగుతుంది. నేనైతే ఇంపోర్ట్ ఇందాక ఏంటంటే డైరెక్ట్ క్వరీ మోడ్ తీసుకున్నాను, ఇప్పుడు ఇంపోర్ట్ మోడ్ తీసుకున్నాను. సో మనం అయితే ఎక్స్పెరిమెంట్లు అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది guys. ఎందుకంటే ఇది కొత్తగా టూల్ వచ్చింది కాబట్టి సో కొన్ని ప్రివ్యూ ఆప్షన్స్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి, అన్ని కూడా మనం అయితే అర్థం చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది, లేకపోతే ప్రాబ్లం అయితే ఫేస్ చేయడానికి రెడీ ఉంటారు. ఓకే, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఐ థింక్ టైం తీసుకుంటున్నట్టుంది. ఓకే, ఓకే, సో ఇట్స్ లోడింగ్. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్గా లోడ్ అయినాయి కదా. మీరు కావాలంటే సో డేటా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇంపోర్ట్ మోడ్ కదా, అదే డైరెక్ట్ క్వరీ మోడ్ అనుకున్నాం, మనం డేటా అయితే చూడలేము. ఓన్లీ ఇంపోర్ట్ మోడ్ అయితే చూస్తాం. బట్ ఒక్కోసారి టైం పడుతుంది అక్కడ డేటా చూడడానికి, బట్ డేటా అయితే ఉంటుంది. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, స్టిల్ ఇట్స్ ఓకే. చూస్తారు కదా, డేటా కూడా మనకైతే కనపడుతుంది. నేను ఒక్కోసారి లేట్ అవుతుంది అన్నమాట. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అయితే సో ఇప్పుడేంటి మనం సీక్వెల్ ఎండ్ పాయింట్ ద్వారా మాత్రమే కనెక్ట్ అయ్యాం. అలా కాకుండా సో కనెక్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఆ లేక్ హౌస్ లో ఏదైతే డెల్టా టేబుల్స్ ఉంటాయో అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో అది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం, సో దట్ మనకి వేర్ హౌస్ లేక్ హౌస్ లో ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటి అనేది మనకైతే ఐడియా ఉంటుంది అనమాట. అలానే సో సీక్వెల్ సెమంటిక్ మోడల్ కూడా ఒకటి కనెక్ట్ అవ్వాలి. బట్ కేక్ వీల్ అనేది తర్వాత కనుక్కోవాలి, ఎందుకంటే దాని గురించి మనం చెప్పలేము కాబట్టి. సో బెటర్ నెక్స్ట్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఎటువంటి టేబుల్స్ లేవు, మళ్ళీ నేను కనెక్ట్ అవుతాను. సో ఆన్లైన్ డేటా, సో లేకౌట్, సోర్స్ డేటా. సో ఇక్కడ నేనైతే కనెక్ట్ అని క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు అన్ని టేబుల్స్ కావాలి. అంటే ఆ లేక్ హౌస్ లో ఏదైతే డేటా టేబుల్స్ ఉంటాయో అన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ లోడ్ అవుతుంది. చూస్తారు కదా, అన్ని టేబుల్స్ వచ్చాయి. ఓకే, ఏదైతే మనకి సో ఈ లేక్ హౌస్ సోర్స్ డేటా ఉందో ఆ సోర్స్ డేటాలో ఉన్న టేబుల్స్ అన్ని కూడా మనం అయితే సో ఇది లైవ్ కనెక్షన్. ఓకే, ఇది లైవ్ కనెక్షన్ అనమాట. సో ఇందాక చెప్పినట్టుగా సో ఇంపోర్ట్ తీసుకున్నాను, డైరెక్ట్ కొరీ మోడ్ తీసుకున్నాను, అలానే లైవ్ కనెక్షన్. మనకి మిక్స్డ్ మోడ్ అంటే ఇంపోర్ట్ డైరెక్ట్ కొరీ కాంబినేషన్ ఉంటే సో వాటిని మిక్స్డ్ మోడ్ అలానే కాంపోజిట్ మోడ్ కూడా అంటుంటారు. సో ఎనిహౌ, సో మీకైతే అర్థమైంది కదా ఏంటండి. ఇప్పుడు సెమెంటిక్ మోడల్ కూడా తీసుకుందాం. సో చూద్దాం. ఓకే, అంటే అసలు కనెక్ట్ అవుతున్నాం లేదా చెక్ చేయడం కోసం మనకి ఏమున్నాయి సెమెంటిక్ మోడల్స్ చూద్దాం. చాలా ఉంటాయండి సెమెంటిక్ మోడల్స్. ఓ చాలా ఉన్నాయి, ఈఎంపి, సో మెనీ థింగ్స్ అంటే. ఓకే, సో సో చూసారు కదా సెమంటిక్ మోడల్స్ వచ్చాయి. సోర్స్ డేటా, సో లేకపోతే టెంప్ డేటా, మీకు ఏది కావాలంటే డిపెండ్ చేసుకోవచ్చు. నేనైతే
సో సోర్స్ డేటా తీసుకోవచ్చు లేదా టెంప్ డేటా ఏదైనా తీసుకోవచ్చు. గాయస్ ఇవన్నీ కూడా సెమెటిక్ మోడల్. ఓకే, గుర్తుంది కదా. కనెక్ట్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి సెమెటిక్ దాంట్లో మీకు ఏమేమి టేబుల్స్ కావాలని సెలెక్ట్ చేస్తున్నా. మనకైతే నేను ఒక 4 టేబుల్స్ డేటా వాల్యూ మెయిన్ డెమో టెస్ట్ లోడ్ ఎంప్లాయ్ సంథింగ్. ఓకే, సబ్మిట్. ఓకే, నో ప్రాబ్లం. అంటే జనరల్ గా ఆల్రెడీ మనం లైవ్ కనెక్షన్ కనెక్ట్ అయిన తర్వాత ఇలా చేయకూడదు, బట్ మీకు చూపించడం కోసం మనకి ఉంటుంది అని చెప్పడం కోసం అనమాట. ఓకే, సో నేను సెమంటిక్ మోడల్, ఓకే, అక్కడి నుంచి కూడా కనెక్ట్ అయ్యాం ప్రాపర్ గా. ఓకే, సో దీన్ని బట్టి ఏంటంటే పవర్ బేస్ సెమంటిక్ మోడల్ కనెక్ట్ అవ్వచ్చు, లేఅవుట్ కనెక్ట్ అవ్వచ్చు, కనెక్ట్ అవ్వచ్చు అనమాట. బట్ మనం కేక్యూఎల్ డేటాబేసెస్ ఎలా కనెక్ట్ అవ్వాలి ఏంటనేది మనం ఫర్దర్ గా సో నెక్స్ట్ క్లాసెస్ లో అయితే డిస్కస్ చేద్దాం. సో ఇంకేమున్నాయి పెండింగ్ చూద్దాం. సో సెమంటిక్ మోడల్స్. ఓకే, లేక్ హౌస్ లో సెమంటిక్ మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి, డిఫాల్ట్ సెమంటిక్ మోడల్ అలానే ఆ, ఇది అయిపోయింది. సో డిఫరెన్స్ బిట్వీన్ ఇది ఒకటి చూడాలి, సీక్వల్ ఎండ్ పాయింట్స్ అని. సో దాని తర్వాత టైం ట్రావెల్, కాపీ ఇంటూ సెలెక్ట్ ఎక్స్టర్నల్ టేబుల్స్. ఓకే, ఏదైనా ఒక 2-3 డేస్ లో మనం లేక్ హౌస్ వేర్ హౌస్ వాటి గురించి అయితే డీటెయిల్ గా కంప్లీట్ చేయగలుగుతాం. దాని తర్వాత డేటా పైప్ లైన్స్ వెళ్తాం మైక్రోసాఫ్ట్ లో, సో దట్ మనకి సో డీటెయిల్ గా అర్థమవుతుంది ఏంటనేది ఎందుకు. సో ఇవన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేస్తాం. మీరైతే ప్రాక్టీస్ చేయాలన్నమాట, అప్పుడు మనకి అర్థమవుతుంది. ఓకే, ఇది కూడా కవర్ చేస్తాం ఈ రోజు. ఓకే గైస్, సో రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.